ఓకే సార్, రెడీ. 1 minute. ఓకే, మీరు అలానే కూర్చోండి సార్. వాళ్ళందరూ ఈరోజు అన్ని దానాల కన్నా విద్యాదానం మహాదానం. ఎందుకంటే మిగతా దానాలు కూడా చేయవచ్చు, చాలా రకమైన దానాలు ఉంటాయి. అందులో విద్యాదానం మహాదానంగా గుర్తించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒకరికి విద్యాదానం చేయాలని సంకల్పం చేసి ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క స్కిలియోమా మరియు ఐకాన్, ఈ రెండు సంస్థలు కంబైన్డ్గా మరి దీనికి సంబంధించినటువంటి తర్వాత వెల్నెస్ విఎక్సెల్ పెద్దలు దాని ఎండి నవీన్ కుమార్ గారు, మరి మనందరికీ, ఎందుకంటే దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతానికి వెళ్ళి మరి అక్కడ ప్రధానమంత్రిగా చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి గారి యొక్క కుమారుడు ప్రభాకర్ రావు గారు నా ఎడమకున్నాడు. ఇకపోతే ఐకాన్ క్రిష్, మరి ఎందుకంటే నాకు కూడా మొన్న ఐకాన్ అవార్డు వచ్చింది కానీ ఆయన ఈ యొక్క ఎన్నుకున్న కార్యక్రమం ఒక ఐకాన్ క్రిష్. ఆ క్రిష్ కూడా ఎంత గొప్ప పేరు మీ అందరికీ తెలుసు. మరియు అమెరికాలో చదువుకొని మరి లేదు నా మాతృభూమిలో కూడా, ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువులో ముందుకు వెళ్ళట్లేదు, పై చదువులకు వెళ్ళట్లేదు అనేట ఒక గొప్ప సంకల్పంతో మరి వారు అమెరికా పోయినోళ్ళు జనరల్గా అక్కడ వాతావరణానికి బర్గర్కు పిజ్జాలకు తర్వాత ఆ యొక్క చక్కటి వాతావరణానికి అలవాటు పడ్డోళ్ళు మళ్ళీ ఇక్కడ ఏమొస్తాంలే, ఇక్కడ సిగ్నల్ దగ్గర, ట్రాఫిక్ దగ్గర, ఇక్కడ బెస్ట్లు అని అనుకున్నా కూడా లేదు నేను ఖచ్చితంగా నా మాతృభూమికి వెళ్తాను. నేను నా యొక్క విద్యార్థులను కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఐక్యూ పెంచి మరి నేను మళ్ళీ ఇతర దేశాల యూనివర్సిటీలకు, హార్వర్డ్ కావచ్చు, లేకుంటే యూకే ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క బిజినెస్ స్కూల్లో, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ స్కూల్లో మా వాళ్ళను ఐఐటీలుగా చేసి నేను ప్రొఫెసర్గా పంపిస్తానటువంటి ఒక గొప్ప నిశ్చయం తీసుకున్నటువంటి ఒక స్కిల్మో మన దీప గారికి ముఖ్యంగా వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది మొట్టమొదటిసారి ఫండ్ రైజింగ్. ఎందుకంటే చాలామంది చాలా ధనవంతులు, ఎందుకంటే క్రిష్ గారి కన్నా, దీప గారి కన్నా, మా నవీన్ కుమార్ గారి కన్నా చాలా భారతదేశంలో ఏమీ తక్కువ లేదు. ఇది ఎందుకంటే కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి, ధనిక భూమి కూడా. కానీ స్పందించే హృదయం ఉండాలి. ఒకరికి విద్యను నేను ఇవ్వాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ బిల్డింగ్ రేపు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ బిల్డింగ్ ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ లేక. బాగా డబ్బులు సంపాదిస్తే దాన్ని ఎక్కడ దాచాలి అనేటువంటి ఒక టెన్షన్తో వాళ్ళు నిమ్స్కు రావచ్చు, లేకుంటే ఇంకో హాస్పిటల్కి పోవచ్చు. ఎందుకంటే రోగాలు పెరుగుతూ ఉంటాయి ధనం పెరిగినా కొద్దీ, అది ఎవరైనా తీసుకుపోవచ్చు అని అనుకుంటారు. బాగా న్యాచురల్ కలామిటీస్ కూడా మనం సంపాదించినటువంటి బిల్డింగులు, మనం నడిపే కార్లు కూడా ఇబ్బంది పడతాయి. కానీ ఎవరు ఎత్తుకపోలేంది, ఎవరు తీసుకోలేంది, ఎప్పటికీ ఒక వ్యక్తి విద్యలో ప్రావీణ్యత సాధించిన తర్వాత మరి ఆ యొక్క వ్యక్తి నుంచి ఎవరు కూడా తీసుకోలేరు, మరి ఎవరు కూడా లాక్కోలేరు. అది ముఖ్య అవర్ ఫ్రెండ్ క్రిష్ గారు, అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఈరోజు చక్కటి కార్యక్రమం ఒకటి పెట్టారు. ఈరోజు స్కిలియోమా తరఫున వారి బ్రోషర్ ఒకటి వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం కలిగింది. ఇందాక క్రిష్ గారు చాలా విస్తారంగా చెప్పారు. రాబో 2 నెలల్లో ఏమేం చేస్తారు ఈ స్కిలియోమా తరఫున అన్నది చెప్పారు. విద్యాధనం సర్వధనం ప్రధానం అని అన్నారు. అంటే అన్ని ధనాల్లో ముఖ్యమైనది విద్యాధనం. ఇక్కడ విద్య అని అంటే ఎవరో చదవడము రాయడమే కాదు. విద్యాధనం అంటే ఇట్స్ మచ్ మోర్ దెన్ దాట్. అందులో యూ హ్యావ్ టు హ్యావ్ లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ ఉంటేనే ఆ విద్యకు విలువ వస్తుంది. చదవడం రాయడం అది ఇప్పుడు ఐ థింక్ దట్స్ అ స్టోరీ విచ్ వీ కెన్ పుట్ బిహైండ్. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 12% ఉండింది లిటరసీ రేట్, ఇప్పుడు 78%కి వచ్చింది. లిటరసీ అందరికీ ఉంది,
కానీ మనకు కావాల్సింది జస్ట్ లిటరసీ కాదు, వీ వాంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఆర్ యాడెడ్. దాంట్లో లైఫ్ స్కిల్స్ అవసరము, అలాగే సాఫ్ట్ స్కిల్స్ అవసరం. ఏంటంటే ప్రపంచం దూసుకుపోతుంది సాంకేతిక పరంగా. ఈ కాంట్ బి లెఫ్ట్ బిహైండ్. ఇవాళ హైదరాబాదులో ఉన్న ఒక విద్యార్థి అమెరికాలో ఉన్న విద్యార్థితో పోటీ పడాల్సిన అవసరం పడుతుంది. అలాగే ఎంటైర్ ప్రపంచం అంతా ఈరోజు ఒక గ్లోబల్ విలేజ్ లాగా మారిపోయింది. దాకా నాన్నగారు పివి గారి గురించి మాట్లాడారు. అప్పుడు ఆ కాలంలో వారు గ్లోబలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ గ్లోబలైజేషన్ మూలంగా ఈరోజు ఎక్కడి ప్రొఫెషనల్, ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రొఫెషనల్ కానివ్వండి, ఆఫ్రికాలో ఉన్న ప్రొఫెషనల్ కానివ్వండి, మొత్తం ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం పడుతుంది. వెన్ ఈస్ గోయింగ్ అవుట్, నేను బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఆ అబ్బాయి ఊరికే డొమైన్ స్కిల్స్ ఉంటే సరిపోవు. హీ నీడ్స్ టు హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్ అంటే మరి తన ఉన్న డొమైన్ స్కిల్స్ అది ఎక్స్ప్రెస్ చేసుకునే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఇంగ్లీష్ అవసరం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టుడే ఇంగ్లీష్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నారు స్కిలియోమా వాళ్ళు. చక్కగా వాళ్ళు ఒక 2-3 లక్షల మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. చాలా మంచి ఆలోచన, ఉదాత్తమైన ఆలోచన. అంతేకాదు ఆ 2 లక్షల 3 లక్షల మందిలో 200 మందిని సెలెక్ట్ చేసి వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా వారు ప్లాన్ చేస్తున్నారు. అంటే క్యాష్ ఇన్సెంటివ్ కానివ్వండి, మెరిట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ వెరీ నోబుల్ కాజ్. ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ, ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థింగ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ థింగ్. ఆ క్వాలిటీకి ఎడ్యుకేషన్ రావడానికి ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆ కేటగిరీలో వీళ్ళందరూ వస్తారు. ఇట్ ఈస్ ఎల్ఎంఎస్ అయినా, ఏదైనా మూక్స్ అయినా, ఈ టెక్నాలజీస్ అన్నీ ఈరోజు ఇప్పుడు చాలా స్కూల్స్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది, యూనివర్సిటీస్లో కూడా ఉన్నవి. కానీ కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మూక్స్ లాంటివి, అంటే ఇప్పుడు కార్సెరా అని ఉంది, అలాగే ఎడెక్స్ అని ఉంది, ఇలాంటివి చాలా వచ్చాయి. ఇవన్నీ దే ఆర్ ఆల్ యాడింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఎ మస్ట్. అది చాలా అవసరం. ఈరోజు ఇంటర్నేషనల్గా మనం కాంపీట్ చేయాలి అని అంటే ఇవన్నీ అస్త్రాలు లాంటివి. ఈ అస్త్రాలు లేకుండా పోతే మనం ప్రాబ్లంలు పడతాం. ఈరోజు మన ఇండియన్స్ అద్భుతంగా మనం సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ మనది. ఇంగ్లీష్ మనకు అర్థం అవుతుంది, అయితే ప్రావీణ్యత లేదు. ప్రావీణ్యత రావాలంటే ఇలాంటి మరి ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వారికి అవగాహన కల్పించారని స్టూడెంట్స్కి. అంతేకాకుండా వాళ్ళు ప్రావీణ్యత పెంచాలి. ఆ దిశగా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. I wish them all the best. Thank you, Krish, for giving me this opportunity, and I wish all the best to the team supporting you. God bless.